ఈరోజు నేనైతే కోటంతల్లి టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఉదయాన్నింటికే వచ్చాం. ఇక్కడ చాలా రద్దీగా ఉంది. ఈ రోజే అందరూ జనాలు, చాలా మంది భక్తులు ఈ రోజే రావడం జరిగింది. ఆదివారం ఈ రోజు ఇక్కడ జనరల్ గా అయితే ఆదివారం మంగళవారం అయితే ఎక్కువగా వస్తారు భక్తులు. హలో గైస్, ఈరోజు మేమైతే మా విలేజ్ దగ్గరలో ఉన్న ఎంతో శక్తివంతమైన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఆ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే విజయనగరం జిల్లా జామి మండలం కొట్టాం అనే గ్రామంలో కోటమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ అయితే ఉండడం జరిగింది. నేను మా ఫ్యామిలీతో పాటు ఆ టెంపుల్కి అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్ళడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, మేము వెహికల్స్పై వెళ్తున్నాం. ఈ వెళ్ళే దారిలో చుట్టూ అంతా చాలా పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేస్తే చాలా మంచిది. అమ్మవారు అయితే చాలా శక్తివంతమైనది. ఎందుకంటే చాలా భక్తులు వాళ్ళు కోరిన కోరికలు తీరిన తర్వాత వాళ్ళ ముక్కును తీర్చుకోవడానికి రావడం జరుగుతుంది. కొంతమంది ముందుగా మొక్కుకొని నార్మల్గా వస్తానని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడ మేము వచ్చి రాగానే ఇక్కడ టెంపుల్ బయట షాప్స్ ఉంటాయి కదా, మనకి పూజ సామాన్లు అమ్మే వాళ్ళు మనకి వాళ్ళ షాప్ పక్కనే వెహికల్స్ పార్కింగ్ చేసుకోమని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే మనం పూజ సామాన్లు అనేవి వాళ్ళ దగ్గర తీసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు అలా చెప్పారు. సో అక్కడ పూజ సామాన్లు మనం తీసుకొని టెంపుల్ వైపుగా మనం వెళ్తున్నాం. నేను చిన్నప్పుడు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది 2-3 సార్లు. కాకపోతే అప్పుడు ఇన్ని షాపులు ఉండేవి కాదు. టెంపుల్ చుట్టూ ఏదో 1-2 షాపులు ఉండేవి, కొబ్బరికాయలు అవి అమ్మేవి, ఒక టిఫిన్ షాప్ ఉండేది. ఇక్కడైతే ఇప్పుడు మొత్తం మారిపోయింది. రోడ్డుకి 2 వైపులా చాలా ఎక్కువ షాపులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల చాలా ఎక్కువ షాపులు అయితే ఉండడం జరిగింది. అంతకుముందు ఉండేది కాదు అసలు. మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేసి ఉంటే ఈ టెంపుల్కి ఒకసారి చూడండి ఏ విధంగా అభివృద్ధి చెందిందో. చాలా ఎక్కువ షాపులు అయితే ఉండడం జరిగింది. ముందు ముందు ఇంకా మారిపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. మనకి టెంపుల్ పక్కనే ఒక నుయ్యి అయితే ఉంది. ఈ నూతిలోంచి వాటర్ తీసుకునే భక్తులు వాళ్ళ కాళ్ళు చేతులు కడుక్కొని టెంపుల్లోకి అమ్మవారి దర్శనానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ మేమైతే మా నాన్నగారు ఒక కోడిని మొక్కుకొని తేవడం జరిగింది. మేమైతే ప్రజెంట్ వాటర్ అయితే తీయడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ వాటర్ తీసి మా నాన్నగారు మొక్కిన కోడి ఏదైతే ఉందో దానికి శుభ్రంగా స్నానం చేయించి బొట్లు అయి పెట్టడం జరిగింది. చూడండి ఏ విధంగా చేస్తున్నాం. ఫుల్గా వాటర్ వేసి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కోడికైతే శుభ్రంగా బొట్లు పెట్టేసిన తర్వాత మా నాన్నగారు తన బండికి అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఆల్రెడీ బండిని కూడా కడిగేశారు కోడితో పాటే. ఇక్కడ ఏంటంటే దసరాకి, ఈ సంవత్సరం జరిగిన దసరాకి సరిగా పూజ చేసుకోవడానికి అవ్వలేదు. ఎందుకంటే ఫుల్గా వర్షం అయితే కురిసింది ఆఫ్టర్నూన్ వరకు. అందువల్ల సరిగా పూజ అయితే చేయడానికి అవ్వలేదు. అందుకోసమనే మళ్ళీ ఒకసారి ఇక్కడ బండికి బొట్లు పెట్టి మంచిగా పూజ అయితే చేసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ పక్కనే కనిపిస్తుంది కదా, ఇదే మనకి శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. సైడ్ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళాలి. టెంపుల్ 4 వైపుల నుంచి ప్రవేశం అయితే ఉంది. సో ఇంకా వెయిట్ చేయకుండా కోడిని పట్టుకొని అమ్మవారికి మరొకసారి మొక్కుకోవడానికి టెంపుల్ లోపలికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా రద్దీగా ఉంది ప్లేస్ అయితే. లోపలికి వెళ్ళి మొక్కడానికి అసలు ఖాళీ అయితే లేదు. కాబట్టి మనం అమ్మవారికి ముందునున్న గేట్లు ఉంటాయి కదా,
గుడి బయట నుంచి అమ్మవారు కనిపించే విధంగా అక్కడి నుంచి మా నాన్నగారు అక్కడి నుంచి కోడిని అయితే మొక్కడం కనిపిస్తుంది, చూశారు కదా. ఆ కోడిని అమ్మవారికి చూపిస్తూ తను మొక్కుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా అమ్మవారిని. మనం లోపలికి వెళ్ళి చూపించడానికి అయితే నాకు అవడం లేదు, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా. గేట్ లోపల నుంచి అమ్మవారు అయితే మనకి ఈ విధంగా ఉంటుంది లోపల. అమ్మవారికి మొక్కిన తర్వాత ఆ కోడిని మనం టెంపుల్ ముందున్న ప్రాంతంలో మనకైతే కోడిని కోసిన వాళ్ళు ఉంటారు, అక్కడ పట్టుకెళ్ళి మొత్తం కోయించడం అయితే జరిగింది. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ కోడిని పట్టుకొని వెళ్తున్నాం మేము. ఒకప్పుడు అమ్మవారికి మొక్కిన కోడిని చికెన్ చేయడానికి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉండేది, ఒక పెద్ద చెరువు గట్టులో ఉండి అక్కడైతే చేయడం జరిగింది. ఇప్పుడైతే టెంపుల్ ముందునైతే ఉండడం జరిగింది. ఇక్కడ చాలా తొందరగా అయితే అవుతుంది. అప్డేటెడ్ వెర్షన్లో ఉన్న వస్తువులను వాడుతూ ఇక్కడైతే వీళ్ళు చికెన్ లేదా మటన్ని తొందరగా చేయగలుగుతున్నారు. చూస్తున్నారు కదా గ్యాస్ ద్వారా మండించడం, ఇక్కడ ఉడికించడం, వేడి నీటిలో ముంచి వెంట్రుకలు తీయడం, అలాగే చికెన్ చిన్న చిన్న ముక్కలు చేయడానికి ఇంకొకరు అని చెప్పి మొత్తం ఇక్కడ మాకైతే ఒక కోడికి 60 రూపాయలు తీసుకున్నారు. 60 రూపాయలు తీసుకొని ఇక్కడ కోడికి వెంట్రుకలు తీయడం దగ్గర నుంచి ముక్కలు ముక్కలుగా కొట్టి మాకు ఇవ్వడం వరకు వాళ్ళే చూసుకున్నారు. ఇక్కడ ముక్కలు కొట్టిన తర్వాత వేరొకరికి ఈ చికెను ఇంకా డబ్బులు ఇంకా రైసు ఇచ్చి వండమని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం టెంపుల్లోకి 4 విధాలుగా వెళ్ళొచ్చు అని చెప్పాం కదా. టెంపుల్ ముందు నుంచి ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ బయట కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పైపులు అయితే ఉన్నాయి, మనకు కనిపిస్తుంది కదా. అది టెంపుల్ పైన ఏ విధంగా ఉందో చూపించాం కదా. టెంపుల్ ముందు చాలా ఎక్కువ ప్రదేశం అయితే ఉంది ఖాళీగా, అంటే పండగ సమయాల్లో టెంపుల్ ముందు ఎక్కువ మంది భక్తులు పట్టే విధంగా కూడా ఉంది. టెంపుల్కి కుడివైపు భాగాన గోశాల అయితే ఉండడం జరిగింది. ఆ గోశాలలో కృష్ణుని యొక్క విగ్రహం, ఒక 2 ఆవులు కూడా ఉండడం జరిగింది. మనకు గోశాల వెనుక పోతురాజు విగ్రహం ఉండడం అయితే జరిగింది. అక్కడే మనకి కొబ్బరికాయలు కూడా కొట్టడం జరుగుతుంది. అంటే టెంపుల్ లోపల కొట్టడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఆ కొబ్బరికాయలు ఇక్కడ టెంపుల్ బయట పోతురాజు ముందున కొట్టడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ టెంపుల్లో ఉన్న వేప చెట్టు కూడా భక్తులు చాలా భక్తితో పూజలు చేయడం జరుగుతుంది. టెంపుల్ పక్కనే పోతురాజు వెనకాతల విగ్రహం వెనకాతల మనకి తలనీళ్ళలు కూడా తీస్తున్నారు షెడ్లలో, ప్రత్యేకించి కట్టినట్టుగా ఉన్నారు వాటి కోసమే. అంతకు ముందైతే ఈ సౌకర్యం ఉండేది కాదు. టెంపుల్ చుట్టూ మనకి షెడ్లు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని వీటికి వాడుతున్నారు తలనీళ్ళలు తీయడానికి, కొన్ని ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు అందరూ ఇక్కడే వండుకొని తినడం అయితే జరుగుతుంది. అందుకోసమని ఈ షెడ్లు అయితే నిర్మించారు, ఎందుకంటే వాళ్ళకు ఎండ తగలకుండా ఉండడం కోసం. ఈ షెడ్లో వండుకొని తినడానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కోటమ్మ తల్లి అమ్మవారు ఉత్సవం చాలా ఘనంగా జరుగుతుంది మార్చి ఏప్రిల్ నెలల్లో. అంతేకాకుండా సిరిమానోత్సవం కూడా 2 సంవత్సరాలకు ఒకసారి ఘనంగా ఇక్కడ జరుపుతారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న భక్తులు సిరిమానోత్సవంలో పాల్గొనడానికి తరలి వస్తారు. ఇక్కడ టెంపుల్లో టికెట్ల రూపంలో డబ్బులు కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన అమౌంట్ ద్వారా ఈ టెంపుల్ మెయింటెనెన్స్ని చూసుకున్నట్లుగా ఇక్కడ చెప్తున్నారు. ఇది ఈ టెంపుల్ కోసం నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఇది ఇంకా మధ్యాహ్నం కావస్తుంది. మేము ఉదయం ఇచ్చిన ఫుడ్ అయితే వాళ్ళు వండి రెడీగా ఉంచడం జరిగింది. ఆ ఫుడ్ మేము భోంచేసి ఇంకా ఇంటికి బయలుదేరడం జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ టెంపుల్కి విజిట్ చేసి ఉంటే ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో
నాకు తెలియజేయండి.